పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన్యప్రాణులకు హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పాదయాత్రగా శ్రీశైలంకు వచ్చే భక్తులకు అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని సబ్ డిఎఫ్ఓ అబ్దుల్ రవూఫ్ తెలిపారు. ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్న నేపథ్యంలో శ్రీశైలంకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది భక్తులు కాలినడకన చేరుకుంటున్నారని, అందుకు అనుగుణంగా నల్లమల అటవీ ప్రాంతంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై సబ్ డిఎఫ్ఓతో మెగా9 ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన్యప్రాణులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా అటవీ శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇప్పటికే శ్రీశైలం, సుండిపెంట, లింగాలగట్టు ఆ యొక్క ఫారెస్ట్ పరిధిలో చాలా ఆంక్షలు విధించి వన్యప్రాణులను రక్షించే క్రమంలో ఇక్కడ ఫారెస్ట్ అధికారులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా రానున్న ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న తరుణంలో వేలాది మంది భక్తులు కాలినడకన వెంకటాపురం నుంచి శ్రీశైల క్షేత్రాన్ని చేరడానికి చాలామంది కాలినడకన అరణ్య మార్గంలో వస్తుంటారు. అయితే అరణ్య మార్గం గుండా వచ్చేవారు ప్లాస్టిక్ను ఉపయోగించేందుకు వాటర్ బాటిళ్లను, అలాగే వాటర్ ప్యాకెట్లను, తిను బండారాలను సైతం వాళ్ళు వెంట తీసుకొని వస్తారు. అయితే ఈ ప్లాస్టిక్ సంబంధించి వన్యప్రాణులకు హాని జరుగుతుందని పూర్తిగా అటవీ శాఖ అధికారులు ఈ యొక్క ప్లాస్టిక్ని నిషేధించిన పరిస్థితి ఉంది. అయితే ఈ ప్లాస్టిక్ సంబంధించి ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకుంటున్నారు, ఈ ప్లాస్టిక్ను వాడకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే విషయాలు మన దగ్గర ఇక్కడ ఆత్మకూరు డిఎఫ్ఓ గారు, మన అబ్దుల్ రౌఫ్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్లాస్టిక్ సంబంధించి పూర్తిగా ఇప్పటికే నిషేధము ఇక్కడ మండలంలో జరుగుతుంది. అంతేకాకుండా వన్యప్రాణులకు హాని జరగకుండా విధంగా ఇప్పుడు ఆల్రెడీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు కాలినడకన అరణ్య మార్గంలో కూడా వస్తుంటారు వెంకటాపురం నుంచి. ఇక్కడ నుంచి వాళ్ళు వెంట పెట్టుకున్న ప్లాస్టిక్ సంబంధించి కానీ ఏ రకంగా అడ్డుకట్ట వేసుకుంటారు, దాన్ని నిషేధించేందుకు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు చేసుకుంటారు? ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చాలా పవిత్రంగా, భవ్యంగా జరగాలనే ఉద్దేశంతో భక్తులకి మ్యాక్సిమం మనం సేఫ్టీ, కంఫర్ట్ ఎన్ష్యూర్ చేస్తూ, అలాగే ఇది కోర్ ఏరియా ఆఫ్ టైగర్ రిజర్వ్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అలాగే మనం ప్లాస్టిక్ ఫ్రీ ఎన్ఎస్టిఆర్ అనే ఒక కాన్సెప్ట్ అరౌండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఈ దిశలో నడుస్తున్నాం. సో ఇప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈసారి మనం మెయిన్గా తీసుకున్న చాలా అరేంజ్మెంట్స్ తీసుకున్నాం. అందులో ఒకటి మనం ఫస్ట్ మాట్లాడితే వాటర్ ఫెసిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ నడకదారిలో 40-45 కిలోమీటర్స్ నడవాలి. అందుకు దానికి మనం ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషను, అది దేవస్థానం వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్, డిఎంహెచ్ఓ టీము, పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో కలిసి కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో మనం చేస్తుంది ఏంటంటే, ఒకటి పైప్ లైన్స్ అనేవి, వాటర్ పైప్ లైన్స్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది. అది హట్కేశ్వరం నుంచి కైలాసపురం, అలాగే కింద భీమన్ కొలను వరకు ఉంటుంది. అలాగే మనకి పెచ్చరు ఏరియాలో సెంట్రల్ సెగ్మెంట్ అది, అక్కడ మొత్తం మన సోలార్ బోర్వెల్స్ డిపార్ట్మెంట్వి ఉన్నాయి, అవి కూడా భక్తులకి ఇవ్వడం, అలాగే వాటర్ ట్యాంకర్స్ అనేవి మూవ్మెంట్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ప్లాస్టిక్ విషయంకి వచ్చేస్తే ఆల్రెడీ మనం ఈ శ్రీశైలం మండలంలో 5 లీటర్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వరకే అలౌ చేయడం, అలాగే 20 లీటర్ బబుల్స్ అనేది జరుగుతుంది. ఇదే స్టేటస్ కో అనేది మెయింటైన్ చేస్తాము. కానీ మన భక్తులకి వాళ్ళకి బాగా కన్వీనియన్స్ ఉండాలని చెప్పి మన కలెక్టర్ మేడంతో డిస్కషన్ చేసిన తర్వాత కూడా మనం వచ్చిన డెసిషన్ ఏంటంటే, ఒక 2 లీటర్ వాటర్ బాటిల్స్ వరకు మనకి తప్పనిసరిగా అలౌ చేస్తాము. ఎవరైతే సెల్ చేస్తారో మన పెచ్చర్ ఏరియాలో చెంచూస్ ఉంటారు, వాళ్ళ లైవ్లీహుడ్ బాగుండాలి, అలాగే భక్తులకి కూడా బాగా కన్వీనియంట్గా ఉండాలి అని ఆ ఏరియాలో అలౌ చేస్తున్నాము. అండ్ కింద వెంకటాపురం నుంచి పెచ్చరు వరకు నడుచుకునే వచ్చే స్ట్రెచ్లో కూడా అలౌ చేస్తున్నాము. మిగతా వాటిలో మొత్తము డిపార్ట్మెంట్స్ అందరం కలిసి బాగా వాటర్ ఫెసిలిటీ 100% అవైలబుల్ ఉండాలి అనే చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి వచ్చేస్తే, మనం అలాంగ్ ద ట్రాక్ సైన్ బోర్డ్స్ క్లియర్గా డిస్ప్లే చేస్తూ ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించుకోవాలి, దాన్ని వేస్ట్ డిస్పోజల్ కరెక్ట్గా మనం బ్యాంబూతో కస్టమైజ్ చేసుకొని తయారు చేస్తున్నాం. డస్ట్బిన్స్ అవన్నీ అందులోనే వెయ్యాలి,
అనే రిక్వెస్ట్ చేస్తూ భక్తులందరికీ కోఆపరేట్ చేయాలి. ఇక్కడ వన్యప్రాణులు, ఫారెస్ట్ ఇవన్నీ ప్రొటెక్షన్, కన్జర్వేషన్ చేసుకొని అలాగే మనం కూడా ఆ ఇకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి ఇవన్నీ చేయాలి అనేది ఆ మెసేజ్ అనేది మనం బయట పెడుతున్నాము. సో ఈ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ ఇదంతా ఫెస్టివల్ అయిన తర్వాత కూడా ఇది మాకు ఒక 1 month టాస్క్. మేము లోపలికి వెళ్ళి క్లీనప్ డ్రైవ్స్ చేసి లాట్ ఆఫ్ వేస్ట్ అనేది తీసుకొచ్చాము గత కొన్ని సంవత్సరాల్లో. ఈసారి కూడా అది ముందు నుంచే కొద్దిగా ప్రివెన్షన్ చేసుకుంటూ తర్వాత దాన్ని క్లియరెన్స్ కూడా చేసుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం. అలాగే చెప్పులు అనేవి కూడా చెప్పుల కొండ దగ్గర అక్కడ చాలామంది వదిలేస్తారు. ఈసారి కూడా మన శ్రీశైలం రేంజ్ నుంచి ఒక పెద్ద కస్టమైజ్డ్ బ్యాంబూతో ఒక హుండీల్ లాగా, డస్ట్బిన్స్ లాగా అన్నీ క్రియేట్ చేసి అక్కడ ఆ ఏరియాలో పెట్టడం జరిగింది. అక్కడ సైన్ బోర్డ్స్ పెట్టి చెప్పులు ఇందులో మాత్రమే వేయండి అని రిక్వెస్ట్ చేస్తూ భక్తులకి ఆ మెసేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ చేయడం మనకి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర అనే ఏదైతే మన మోటోతో వర్క్ చేస్తున్నామో మన బిహేవియరల్ చేంజ్ అనేది జనాల్లో రావాలి. వాళ్ళు ఆ మెసేజింగ్ వాళ్ళకి తీసుకొచ్చి ఇందులో వేస్తే ఈ ఫ్యూచర్లో కూడా సస్టైనబిలిటీ, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అంతా బాగా జరగాలి. మనకే ఎవ్రీ ఇయర్ వస్తుంటే అది ఎవ్రీ ఇయర్ ఇంకా బాగా జరగాలి అనే ఉద్దేశంతో ఈ బ్రహ్మోత్సవాలు అది ఇప్పటి నుంచి స్ట్రీమ్లైన్ చేసుకోవడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడే ఎండలు ముదిరిపోయాయి, రాను కూడా వేసవి కాలం. అయితే ఈ పరిస్థితుల్లో భక్తులు కావచ్చు, లేకపోతే అక్కడ ఈ వేటగాకు సంబంధించి కానీ అక్కడ తిరిగే వాళ్ళు కావచ్చు, గడ్డి కానీ రావచ్చు, ఈ మంటకు సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఎలా మీరు దీన్ని అధిగమిస్తారు సార్? అంటే యాక్చువల్గా ఫైర్ ప్రికాషన్స్ సంబంధించి. యా, అబ్సల్యూట్లీ. సో ఫారెస్ట్ ఫైర్స్ అనేవి దిస్ ఈజ్ ఇప్పుడు పీక్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 month అనేవి ఫైర్స్ స్టార్ట్ అవుతాయి. ఇందులో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చర్యలు తీసుకుంటున్నాం. ఒకటి, మనం శాటిలైట్ సిస్టమ్ నుంచి ఫస్ట్ వీఆర్ మానిటరింగ్ ఫైర్ పాయింట్స్ అనేవి ఎక్కడెక్కడ పడుతున్నాయి. ఎగ్జాక్ట్ జీపీఎస్ కోఆర్డినేట్స్తో పాటు మనకు వచ్చేస్తాయి. అది ఏ డివిజన్, ఏ రేంజ్, ఏ బీట్, ఏ కంపార్ట్మెంట్ లెవెల్ వరకు ఎక్కడ జీపీఎస్ లొకేషన్ అనేది మనకి ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది ఫైర్ పడిన వెంటనే. ఇప్పుడు ఈ మెసేజ్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే అది చాలా రిమోట్ ఏరియాస్, మొబైల్ కనెక్టివిటీ కూడా ఉండదు. సో మనం ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఇది అయిన వెంటనే మనకి రెస్పాన్స్ అనేది, క్విక్ రెస్పాన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం టెంపరరీ ఫైర్ క్యాంప్స్, ఫైర్ వాచర్సు, మా ప్రొటెక్షన్ వాచర్స్ అండ్ స్టాఫ్ అందరూ ఒక టీమ్ లాగా పనిచేసి ఇమీడియట్గా ఆ లొకేషన్కి వెళ్ళడం, వాళ్ళు ఫైర్ బీటింగ్ చేసి ఆ ఫైర్ని ఆర్పేయడం అనేది ఒక రెగ్యులర్ టాస్క్. అండ్ అలాగే ఇది ఏదైతే నడకదారికి అలాంగ్ మన పర్మనెంట్ బేస్ క్యాంప్స్, యాంటీ పోచింగ్ క్యాంప్స్ అనే డిపార్ట్మెంట్వి ఉంటాయి. అందులో ఒక ప్రొటెక్షన్ వాచర్స్ అనే ఎప్పుడు అక్కడ స్టేషన్ ఉంటారు 24/7. అవి కాకుండా అడిషనల్గా ఒక 4 టెంపరరీ బేస్ క్యాంప్స్ అనేవి కూడా మనం ఎస్టాబ్లిష్ చేశాం. సో వీళ్ళందరూ డైలీ పెట్రోలింగ్ అండ్ కూంబింగ్ చేస్తారు. ఈ బేస్ క్యాంప్ నుంచి ఫైర్ కంట్రోల్కి కూడా ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. యాత్రికులకైనా, వైల్డ్ లైఫ్ వన్యప్రాణులకైనా, ఫారెస్ట్కైనా ఎవరికైనా థ్రెట్ ఉండకూడదు. అందరూ సేఫ్గా ఉండాలి, కన్వీనియంట్గా ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ పాదయాత్ర చేసుకుంటూ రావాలి అనే ఉద్దేశంతో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా సార్, ఇప్పుడు నల్లమల అరణ్యం అంటేనే డీప్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో ఇప్పుడు భక్తులు 40 కిలోమీటర్ల ఆల్రెడీ నడుచుకుంటూ వస్తారు. అదే కాక ఈ 40 kilometers డీప్గా ఉంటుంది. ఈ క్రమంలో కొద్దిగా అత్యవసర పరిస్థితులు అంటే ఆరోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు మీకు అటు మొబైల్ సంబంధించిన అంటే వాహనాలు కానీ, లేదా బైక్స్ కానీ, లేదా డోలీ విషయంలో కానీ ఆ సంబంధించి మీ సిబ్బందితో కానీ మిగతా ఎటువంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం అనేది చాలా క్రూషియల్ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ అరేంజ్మెంట్స్. ఇందులో మనకి ఎట్లా అంటే మొత్తం స్ట్రెచ్ని మనం సెగ్మెంట్స్లో డివైడ్ చేసాము. ఒక 12 points అనేవి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ ఇంటీరియర్, రిమోట్, ఇన్యాక్సెసిబుల్ లొకేషన్స్ ఉంటాయి కాబట్టి మా స్టాఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళని కూడా ట్రైన్ చేసి వీళ్ళకి అక్కడ నుంచి హెల్త్ ఎమర్జెన్సీస్ వస్తాయి, ఇంజురీస్ అవుతాయి, అన్ఫార్చునేట్ డెత్స్ అనేవి కూడా అప్పుడప్పుడు అవుతుంటాయి. ఈ అన్ని సందర్భాల్లో మా స్టాఫ్కి ఈ మొబైల్స్ పనిచేయకపోయినా మేము వైర్లెస్ కమ్యూనికేషన్ సెట్స్తో ఇమీడియట్ మెసేజెస్ అనేవి పాస్ చేసి వాళ్ళు అక్కడ లొకేషన్కి రీచ్ అయ్యి
వాళ్ళని క్యారీ చేసుకొని ఆ లొకేషన్స్ నుంచి బయటికి తీసుకొస్తారు. ఇది ప్రీవియస్ ఇయర్స్లో కూడా చేశారు మా స్టాఫ్. ఇది చాలా అన్సంగ్ హీరోస్. వీళ్ళు అంత లోపలికి ఏ డిపార్ట్మెంట్, అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ అయినా ఒక లెవెల్కి దాటి వెళ్ళాలంటే వీళ్ళు లోపల టెర్రైన్ తెలిసిన వాళ్ళు, ఈ డిఫికల్ట్ టెర్రైన్స్లో నడిచే వాళ్ళు అనే వాళ్ళే చేయగలుగుతున్నారు ప్రతి సంవత్సరం. సో అందులో మా స్టాఫ్ ఫుల్ కోఆపరేషన్తో అది చేస్తారు. అలాగే ఈ పెచ్చెరువు అండ్ కొన్ని ఈ పాయింట్స్ దగ్గర ఎగ్జిట్ రూట్స్ ఉంటాయి, రోలపెంటకైనా ఇటు తుమ్మలబైలుకైనా రావడానికి. అక్కడ నుంచి ఇమీడియట్గా వాళ్ళు హాస్పిటల్స్కి అనేది తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, అది లాస్ట్ అండ్ ఫౌండ్ కేసెస్ కూడా ఉంటాయి, మిస్సింగ్ పర్సన్స్ అయి ఉన్నా కూడా ఎవ్రీడే మా హెల్ప్ డెస్క్స్, మా బేస్ క్యాంప్స్ నుంచి కోఆర్డినేషన్ చేసుకుంటూ యాత్రికులకి ఫుల్ కన్వీనియన్స్, సేఫ్టీ, సపోర్ట్ అనేది ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది. సార్, ప్రధానంగా ఇప్పుడు పచ్చదనం అడవిలో అంతా వెళ్ళిపోయింది. మొత్తం మొక్కలన్నీ ఎండిపోయి ఆ దుబ్బులంతా పైకి వచ్చి భక్తులు కూడా నడక మార్గంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏమైనా జంగిల్ క్లియరెన్స్ చేశారా, లేకపోతే అట్లే ఉందా? పరిస్థితి ఎట్లా ఉంది? మీ వాస్తవికత మీరు మామూలుగా ఈ అడవిలో మీరు తిరిగిన పరిస్థితి ఉంది కాబట్టి సాధారణ పరిస్థితి ఎట్లా ఉంది? భక్తులకు ఏం మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ఇది ఒక ఆకురాళ్ళ ప్రదేశం, మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్స్ అంటారు. ఈ టైంకి ఎప్పుడైతే వాటర్ అనేది రెయిన్స్ అనేవి తగ్గిపోయిన తర్వాత స్లోగా అయ్యి డ్రై అయిపోయి థార్నీ బుషీ ఫారెస్ట్స్ కూడా వచ్చేసి నడిచేటప్పుడు ఇబ్బందులు అనేవి జనరల్గా ఉంటాయి. బట్ ఇవి ఇలా ఉండకూడదు అనే ఒక మోటోతో మేము ఈ మొత్తం నడకదారిలో జంగిల్ క్లియరెన్స్ ఆపరేషన్స్ అనేవి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేరే స్కీమ్స్లో కూడా, అవి క్యాంపా అయినా అవనివ్వండి, టైగర్ కన్జర్వేషన్ ఫండ్ అయినా అవనివ్వండి, బయోషాప్ ఫండ్ అయినా, ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ మేనేజ్మెంట్ స్కీమ్ అయినా, అలా డిఫరెంట్ స్కీమ్స్లో ఒక ఫైర్ లైన్స్ నడకదారికి ఇటువైపు ఒక 6 మీటర్స్, ఇటువైపు ఒక 6 మీటర్స్ అనేది జంగిల్ క్లియరెన్స్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మీరు మాన్సూన్ టైంలో చూస్తే ఆ నడకదారి కూడా అసలు ఫుల్గా కనిపించదు, అలా ఉండే ప్రదేశం ఇప్పుడు ఒక 6 మీటర్స్ వ్యూ కూడా బాగుంటుంది, నడవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఏ హజార్డు, ఏ థ్రెట్ లేకుండా అలాగే కన్వీనియంట్గా నడవడానికి ఈ ట్రాక్ మొత్తం మనం జంగిల్ క్లియరెన్స్ ఆపరేషన్స్ ఆల్రెడీ అండర్టేకింగ్ చేశాము. మొన్న కలెక్టర్ మేడంతో కూడా మనం మొత్తం ఇన్స్పెక్షన్, ఎస్పీ సార్, జేసీ సార్ అందరూ వచ్చారు. టీం తీసుకెళ్ళి అన్ని డిఫరెంట్ పాయింట్స్ ఇన్స్పెక్ట్ చేసి జంగిల్ క్లియరెన్స్ ఆపరేషన్స్ కూడా చూపించడం జరిగింది. సార్, చివరగా ముఖ్యంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఫారెస్ట్ సంబంధించి, ప్లాస్టిక్ సంబంధించి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? భక్తులకు ఏ రకంగా చెప్తారు? ఇది చాలా ఒక ఇంపార్టెంట్, ఈ మహాక్షేత్రం చాలా పవర్ఫుల్, చాలా ఈ ప్రపంచంలోనే, ఈ కంట్రీలో వేరే చోట్ల నుంచి వచ్చే ప్రదేశం. ఇది చాలా నీట్గా ఉంచుకోవాలి అనేది ఈ ప్రతి ఒక్క వచ్చే మనిషి ఒక బాధ్యత అది. ఎందుకంటే అది వచ్చే అన్ని సంవత్సరాలు ఇంకా గ్రాండ్గా, సక్సెస్ఫుల్గా ఈ బ్రహ్మోత్సవాలు జరగాలంటే మనం ఈసారి కన్నా నెక్స్ట్ టైం బాగా వచ్చేదానికి ఎలా ఉందో నెక్స్ట్ టైం ఇంకా నీట్గా వదిలేసి వెళ్ళే ప్రదేశంలో వదలాలి దీన్ని. దానికోసం మన సైడ్ నుంచి మేము చేయాల్సిన అరేంజ్మెంట్ చేస్తున్నాం. భక్తులందరికీ అదే ఒక మోటోతో ఇంతే పవిత్ర స్నానంని ఎక్కడాను ప్లాస్టిక్ ఇష్టం వచ్చినట్టు లిటరింగ్ చేయకుండా ఆ డస్ట్బిన్స్లోనే వేసి దీని పవిత్రతను అట్లా కాపాడుకొని, ఈ అడవుల్ని కాపాడుకొని వచ్చి వాళ్ళ దర్శనాలు చేసుకొని వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం మీద పెద్ద ఎత్తున ఇప్పటికే మేము ప్రచారం చేశామని, అంతేకాకుండా అడవుల్లో వచ్చేటప్పుడు ప్రతి ఒక్క భక్తుడు ప్లాస్టిక్ని నిషేధించే రీతిలో తమకు తాము పశ్చాత్తాపడి ప్లాస్టిక్ని దేశించాలే కానీ అడవులను కాపాడలే కానీ అది మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇప్పుడే అటవీ శాఖ వారు ఈ మన వెంకటాపురం నుంచి శ్రీశైలం నడకదారి అంతా కూడాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఖాళీ రస్తా కూడా చేశాము, ఎటువంటి ఎండిపోయిన దుబ్బులు లేకుండా చేశామని, ప్రతి ఒక్కరూ ఈ సూచనలను తప్పక పాటించాలని, ప్లాస్టిక్ నిషేధ రీతిలో వన్యప్రాణులను కాపాడి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ దీంట్లో సమిధి అవ్వాలని ఇక్కడ సబ్ డిఎఫ్ఓ గారు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.